హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా 7th క్లాస్ సోషల్ కంటెంట్ కు సంబంధించినటువంటి 9వ లైవ్ టెస్ట్ ను మనం నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కనుక కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉన్నాయి, వాటి ద్వారా జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రుడికైనా షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లైవ్ టెస్ట్ లోకి వెళ్దాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లో నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 18/4/2002, ఆప్షన్ 2 19/5/2002, ఆప్షన్ 3 29/4/2002, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే చాలా మటుకు రైట్ ఆన్సర్ చేశారండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నీరు, భూమి, చెట్ల రక్షణకు సంబంధించినటువంటి చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 19/4/2002లో చేశారు. ఇక్కడ చూసుకుంటే ఈ ఆప్షన్ అనేది లేదు కాబట్టి ఏది కాదు అనేది సరి అయిన సమాధానం అవుతుంది, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టానికి సంబంధం లేనిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, బోరు బావులు తవ్వడానికి మండల రెవెన్యూ అధికారి దగ్గర అనుమతి తీసుకోవాలి. స్టేట్మెంట్ 2, పోటీని పెంచడానికి బావుల తవ్వకంలో నిర్ణీత దూరాన్ని, లోతును పాటించాలి. సంబంధం లేనిది ఏది అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరి కాదు అండి. సంబంధం లేనిది వచ్చేసి 2. ఇక్కడ చూసుకుంటే ఎందుకు సంబంధం లేదు అంటే పోటీని పెంచడానికి కాదండి, పోటీని తగ్గించడానికి బావుల తవ్వకం అనేది మనకు ఒక నిర్ణీతమైనటువంటి దూరాన్ని, అదేవిధంగా లోతును పాటించాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి యథేచ్ఛగా 1500 ఫీట్లు ఆ రకంగా తోడుకుంటారు. అంటే భూగర్భ జలాన్నంతా ఎక్కువగా వాళ్ళే వాడుకుంటున్నారు కదా. అలా కాకుండా బోరు బావులు కానీ బావులు కానీ తవ్వడానికి ఏం చేయాలి అంటే ఒక నిర్ణీతమైనటువంటి దూరాన్ని, లోతును పాటించాలి. అప్పుడే ఏమవుతుంది అంటే పోటీ అనేది తగ్గుతుంది. ఇక్కడ పెంచడానికి అని ఇచ్చాడు కాబట్టి ఇది సరి అయినది కాదు, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, వాల్టా అనగా ఆప్షన్ 1 వాటర్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ అండ్ ట్రీస్ ఆర్గనైజేషన్, ఆప్షన్ 2 వెస్టర్న్ ఆస్ట్రేలియన్ లీగల్ థియరీ అసోసియేషన్, ఆప్షన్ 3 వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ. ఇక్కడ చూసుకుంటే వాల్టా అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టానికి సంబంధించినటువంటి చర్యలన్నింటినీ అమలు పరచడానికి ఏర్పరిచినటువంటి ఒక అథారిటీ. దాని అబ్రివేషన్ కనుక చూసుకుంటే వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ, గమనించాలి. తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో వాల్టాకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, పారిశ్రామిక సంస్థలు తప్పనిసరిగా వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తరువాతనే నదిలోనికి పంపాలి. స్టేట్మెంట్ 2, భూగర్భ జలాలు తగ్గిన ప్రాంతాలలో నదుల నుంచి ఇసుక పరిధి మేరకే తవ్వుకోవాలి. సరికానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చదివే లోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే
టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి మన ఆన్‌లైన్ టెస్ట్‌ల ద్వారా మీరు ఖచ్చితంగా అది నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే 1, 2 ఇవి 2 కూడా సరి అయినవి కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే పారిశ్రామిక సంస్థలు తప్పనిసరిగా వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తర్వాత నదిలోకి పంపడం కాదండి. శుద్ధి చేసి వాళ్ళే వినియోగించుకోవాలి. అంటే మరలా వినియోగించుకోవాలి. గమనించాలి. తర్వాత భూగర్భ జలాలు తగ్గిన ప్రాంతాల్లో నదుల నుంచి ఇసుక పరిధి మేరకే తవ్వుకోవడం కాదండి. అసలు ఇసుకను తవ్వుకోవడానికే పర్మిషన్ ఉండదు. గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి వాల్టా చట్టం అమలుకు బాధ్యత వహిస్తున్న శాఖలలో లేనిది ఏది? ఆప్షన్ 1 భూగర్భ వనరుల శాఖ, ఆప్షన్ 2 మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ, ఆప్షన్ 3 గనుల శాఖ, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే వాల్టా చట్టం వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ చట్టం అమలుకు ఈ అన్ని శాఖలు కూడా సమన్వయంగా కృషి చేస్తాయి. గమనించాలి. అందులో భాగంగా భూగర్భ వనరుల శాఖను కనుక చూసుకుంటే ఇది బోరు బావుల యొక్క నమోదు, అదేవిధంగా ఇసుక తవ్వడం, తర్వాత నీటి వనరుల లభ్యత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలను ఈ శాఖ చూసుకుంటుంది. అదేవిధంగా మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖను కనుక చూసుకుంటే వర్షపు నీటి పరిరక్షణ, అదేవిధంగా చెట్టు నాటడం, దాని తర్వాత కాలుష్య పరిరక్షణ, ఈ రకమైనటువంటి అంశాలను ఈ శాఖ చూసుకుంటుంది. తర్వాత గనుల శాఖ లేదా భూగర్భ శాఖ ఇక్కడ చూసుకుంటే ఇది నీటి స్థలాలలో ఇసుక తవ్వడాన్ని నియంత్రిస్తుంది. ఈ రకంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంగా వాల్టా చట్టాన్ని అమలు పరుస్తున్నాయి. గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు సంబంధించి సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఈయన రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడు. స్టేట్మెంట్ 2 మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు సంబంధించి సరైనది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. చాలా మంది సరి అయిన సమాధానాన్ని ఆన్సర్ చేశారండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది. మొదటిది ఎందుకు సరి అయినది కాదు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్కు కాదండి, రాజ్యాంగ మసాయిదా కమిటీకి అధ్యక్షుడు. దీన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అంటారు. ఇక్కడ చూసుకుంటే మనకు రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడిని కనుక చూసుకుంటే బాబు రాజేంద్ర ప్రసాద్. గమనించాలి. అదేవిధంగా మనకు మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి జూటన్ అనే స్వీయ చరిత్ర యొక్క రచయిత ఎవరి యొక్క రచయిత? ఇక్కడ ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 పెరియార్ స్వామి, ఆప్షన్ 3 నారాయణ గురు, ఆప్షన్ 4 ఓం ప్రకాష్ వాల్మీకి. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఓం ప్రకాష్ వాల్మీకి. ఈయన యొక్క స్వీయ రచన ఆయన రచించినటువంటి రచన జూటన్ అండి. ఇక్కడ చూసుకుంటే ఈ జూటన్ అనేది ఏంటి అంటే ఆయన పాఠశాల వయసులో 4వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి కుల వివక్షత గురించి ఈ జూటన్ అనే అటువంటి స్వీయ చరిత్ర తెలియజేస్తుంది. గమనించాలి. దీన్ని రచించినటువంటి రచయిత వచ్చేసి ఓం ప్రకాష్ వాల్మీకి. గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 జ్యోతిబా ఫులే క్రీస్తు శకం 1827లో సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు. స్టేట్మెంట్ 2 దీనిని మానవ హక్కుల అణగారిన వర్గాల సాంఘిక న్యాయం కోసం అంకితం చేశాడు. క్రింది వాటిలో సరైనవి ఏవి అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరైన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే మొదటిది ఎందుకు సరి అయినది కాదు అంటే జ్యోతిబా ఫులే సత్యశోధక సమాజాన్ని 1827లో కాదండి, క్రీస్తు శకం 1873లో స్థాపించాడు. ఇక్కడ చూసుకుంటే
జ్యోతి బాపులే జన్మించింది క్రీస్తు శకం 1827లో గమనించాలి. కాబట్టే ఇది సరి అయినది కాదు. ఇది రెండవది సరి అయినది. దీన్ని మానవ హక్కుల అదేవిధంగా అణగారిన వర్గాల సాంఘిక న్యాయం కోసం దీన్ని అంకితం చేశాడు, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సావిత్రిబాయి పూలేకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను తానేలో స్థాపించింది. ఆప్షన్ 2 ఆమె తన జీవితాన్ని దళితులను విద్యావంతులను చేయడానికి అంకితం చేసింది. ఆప్షన్ 3 కూలీలను వ్యవసాయదారులను విద్యావంతులను చేయడానికి రాత్రి పాఠశాలను ప్రారంభించింది. ఆప్షన్ 4 ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ తనువు చాలించింది. ఇక్కడ చూసుకుంటే సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించింది సావిత్రిబాయి పూలేనే, కానీ అది స్థాపించింది తానేలో కాదండి, పూణేలో. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కూడా తానే మరియు పూణేలో ఇవి రెండు కూడా మహారాష్ట్రకు చెందినవే, గమనించాలి. ఇవి రెండు కూడా ముఖ్యమైనటువంటి జిల్లాలు. ఇక్కడ చూసుకుంటే ఆమె తన జీవితాన్ని దళితులను విద్యావంతులు చేయడానికి, కూలీలను వ్యవసాయదారులను కూడా విద్యావంతులను చేయడానికి, చివరిగా ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ తను చాలించింది. అంటే సమాజానికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసింది. అంటే అలాంటి మంచి సమాజాన్ని నిర్మిస్తే ఇలాంటి సంఘ సంస్కర్తలందరూ మనం దాన్ని ఏం చేశామంటే మనం మాత్రమే బాగుండాలి, పక్కోడు బాగుంటే మనం అస్సలు ఓర్వలేము, అలాంటి సమాజాన్ని మనం తయారు చేసుకుంటున్నాం, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి మనుషులు అందరూ సమానులేనని, ప్రతి వారు స్వేచ్ఛా సమానత్వంతో జీవించడం వారి యొక్క జన్మ హక్కు అని తెలియజేసింది ఎవరు? ఆప్షన్ 1 జ్యోతి బాపులే, ఆప్షన్ 2 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ 3 పెరియార్ రామస్వామి, ఆప్షన్ 4 నారాయణ గురు. దీని యొక్క సరైన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పెరియార్ రామస్వామి అండి. ఇక్కడ చూసుకుంటే ఈయన హేతువాది మరియు దక్షిణ భారతదేశానికి చెందినటువంటి నిమ్న కులాల ఉద్యమ నాయకుడుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పెరియార్ రామస్వామి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి ఒకే కులం ఒకే మతం మనుషులందరికీ ఒకే దేవుడు అనే సిద్ధాంతాలను ప్రచారం చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 జ్యోతి బాపులే, ఆప్షన్ 2 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ 3 పెరియార్ రామస్వామి, ఆప్షన్ 4 నారాయణ గురు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 నారాయణ గురు అండి. ఇక్కడ చూసుకుంటే నారాయణ గురు ఏం చెప్పాడు అంటే ఒకే కులం ఒకే మతం మనుషులందరికీ ఒకే దేవుడు అనేటువంటి సిద్ధాంతాలను ఈయన ప్రచారం చేశాడు, గమనించాలి. అదేవిధంగా గుడులు కట్టడం కన్నా బడులు కట్టడం మిన్న అని తెలియజేసింది కూడా నారాయణ గురువుని, గమనించాలి. కానీ ఇప్పటి ప్రభుత్వాలని కనుక చూసుకుంటే బడులు తెరవడం కన్నా మద్యం షాపులు తెరవడం మిన్న అని ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి విధానాలను పాటిస్తుంది, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 శ్రీ నారాయణ గురు కర్ణాటక రాష్ట్రంలో జన్మించాడు. స్టేట్మెంట్ 2 ఈయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించి సోదర భావాన్ని బోధించాడు. క్రింది వాటిలో సరైనవి ఏవి అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది, మొదటిది సరి అయినది కాదు. ఎందుకు అంటే శ్రీ నారాయణ గురుగారు కర్ణాటక రాష్ట్రంలో కాదండి, కేరళ రాష్ట్రంలో ఈయన జన్మించాడు. ఇక్కడ చూసుకుంటే ఈయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించి సోదర భావాన్ని బోధించాడు. అదేవిధంగా ఈయన యొక్క ముఖ్యమైనటువంటి నినాదాన్ని కనుక చూసుకుంటే
గుడులు కట్టడం కన్నా బడులు కట్టడం మిన్న అన్నది శ్రీ నారాయణ గురువు గారు గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి సమానత్వం సాధించడానికి ప్రభుత్వం అమలుపరిచే విధానం ఏది? ఆప్షన్ 1 చట్టాలు చేసి అమలుపరచడం, ఆప్షన్ 2 ప్రభుత్వ పథకాల ద్వారా అణగారిన వారి అభ్యున్నతికి కృషి చేయడం. అమలు పరిచే విధానాలలో ఏది సరైనది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 ఇవి రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే సమానత్వం సాధించడానికి ప్రభుత్వం రెండు రకాల విధానాలను పాటిస్తుందండి. అది మొదటి విధానం వచ్చేసి చట్టాలు చేసి అమలు పరచడం. చట్టాలు చేయడం ద్వారా ఏమవుతుంది అంటే కొందరి యొక్క హక్కులను కాపాడడం జరుగుతుంది, గమనించాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాల ద్వారా రెండవ విధానం అండి ఇది. ప్రభుత్వ పథకాల ద్వారా అణగారిన వారి అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుంది. ఉదాహరణగా చెప్పాలి అంటే ఇక్కడ చూసుకుంటే ఉపాధి హామీ పథకం, దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పేద ప్రజలు, అణగారిన ప్రజల యొక్క పౌష్టిక ఆహారం, వారి యొక్క పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడం కోసం మధ్యాహ్న భోజనం అనేది ప్రవేశపెట్టింది ప్రభుత్వం అనేది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి పథకంగా మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా అణగారిన పిల్లలు అదేవిధంగా పేద పిల్లలకు పౌష్టిక ఆహారం అనేది అందజేస్తుంది, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి మధ్యాహ్న భోజన పథకం భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 తమిళనాడు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 తమిళనాడు అండి. ఇక్కడ చూసుకుంటే మధ్యాహ్న భోజన పథకాన్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకు తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించారు, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు మధ్యాహ్న భోజనంను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 6 నెలల్లో ప్రారంభించాలని ఆదేశించింది? ఆప్షన్ 1 2002, ఆప్షన్ 2 2003, ఆప్షన్ 3 2001, ఆప్షన్ 4 2004. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 2001వ సంవత్సరంలో అండి. ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి పథకం అనేది మంచి ఫలితాలను ఇవ్వడం ద్వారా అదేవిధంగా పేద ప్రజలకు చాలా మేలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి 2001వ సంవత్సరంలో సుప్రీంకోర్టు మధ్యాహ్న భోజనంను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 6 నెలల్లో ప్రారంభించాలని ఆదేశించింది, గమనించాలి. తర్వాత ఈ రోజు ప్రశ్నను కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? దీని యొక్క సరి అయిన సమాధానాన్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో కంప్లీట్గా అయిపోయిన తర్వాత లైవ్ చాట్లో కాదండి క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, చాలామంది కామెంట్ అనేది చేయట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు షేర్ చేయలేకపోయినా మీరు అందించే ఆ లైక్ ద్వారా మిగతా వాళ్ళకు షేర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అందుకే నేను ఆ రకంగా మీకు రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క మార్కులను అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో చివరిగా ఈరోజు ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 7th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించినటువంటి జీవనాధారం, పట్టణ కార్మికుల పోరాటాలు అదేవిధంగా 20వ లెసన్ వచ్చేసి జానపదులు మతము. ఇక్కడ చూసుకుంటే ఈ 2 లెసన్స్ నుంచి రేపు 7 PM లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చాలా మంది లైవ్ టెస్ట్కి వస్తలేరండి. మీరు నీరస పడ్డట్టున్నారు, డిఎస్సి అనేది ఇప్పుడు ఉండదు అనుకొని. ఆ రకంగా నీరస పడితే మాత్రం నేను చెప్పాను కదా, అందరికంటే వెనకాల పోయి నిలబడతారు,
మీకంటే ముందున్న వాళ్ళు జాబ్ కొట్టేసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉంటేనే జాబ్ గురించి ఆలోచించండి. లేదు అంటే మాత్రం వదిలేసి ఏదైనా ఒక పని చూసుకోండి. ఈ రకంగా చెప్తున్నాను ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే వదిలేయండి, మరి మీ ఇష్టం అని నేను చెప్పానండి. కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, జాబ్ కొట్టాలని అనుకునే వాళ్ళు, ఇంట్లోని పరిస్థితులను మార్చాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూనే ఉండండి. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఖచ్చితంగా మీరు చూడండి, ఎడ్యుకేషన్ వీడియోస్ యొక్క వ్యూస్ అనేటివి తగ్గినాయి అంటే కారణం ఏంటిది? మీకు ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. మీకు ఇంట్రెస్ట్ తగ్గితే ఈ రకంగా ఫ్రీగా అందించే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుందండి. మాకెందుకు ఉండాలి ఇంట్రెస్ట్? మాకు కూడా అవసరం లేదు కదా! కాబట్టి మీ వల్ల అందరికీ నష్టాలనేటివి జరుగుతాయి. మీకు ఎక్కువగా నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నారు. అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టేక్ కేర్. జై హింద్.